కప్పిపుచ్చుకునే దానికోసం అని చెప్పి ఏకంగా ఓ టీడీపీ కార్యకర్త, ఇది ఇంకా అన్యాయం, ఇది వినండి ఒకసారి, ఏకంగా దీన్ని కప్పిపుచ్చుకునే దానికోసం అని చెప్పి ఏకంగా ఓ టీడీపీ కార్యకర్త నేమకల్లులో ఉన్న టీడీపీ కార్యకర్త తన భార్య దుస్తులను తానే చింపేసి, తన భార్య బట్టలను తానే చింపేసి, భర్తగా ఉండి తానే తన భార్య బట్టలను చింపేసి ఎమ్మెల్యే అతని మనుషులు చింపారంటూ ఎమ్మెల్యే మీద ఎస్సీ ఎస్టీ కేసు, మరో కేసు, రెండో కేసు, ఎమ్మెల్యే మీద ఎస్సీ ఎస్టీ కేసు రెండో కేసు పెట్టారు. నేను అడుగుతా ఉన్నా, ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, అయ్యా చంద్రబాబు గారు, మా వాళ్ళ మీద నువ్వు తప్పుడు కేసులు పెట్టడానికి మీ కార్యకర్తల బట్టలను సైతం వాళ్ళ భర్తలతో చింపించే స్థాయికి నీ పార్టీ దిగజారిపోయింది అని అంటే నువ్వు తలకాయ వంచుకోవాలి చంద్రబాబు అని చెప్తా ఉన్నా. నీ కుట్రలు చేయడం కోసం ఏ స్థాయికి దిగజారిపోతా ఉన్నావు చంద్రబాబు, నువ్వు ఆలోచన చేసుకొని అడుగుతా ఉన్నా. కట్టుకున్న భార్య బట్టలను 10 మంది ముందు 10 మంది చూస్తూ ఉండగా కుట్రలు చేయడం కోసం భార్య బట్టలను భర్త చింపుతా ఉంటే నిజంగా రాజకీయాలు ఏ స్థాయికి దిగజారిపోయాయో గమనించమని కోరుతా ఉన్నా. బయటకు వచ్చిన మళ్ళీ ఆ ఆడబిడ్డను కూడా వాడుకొని తప్పుడు మాటలు కూడా చెప్పిస్తారు ఆ భార్యతో, ఆ ఆడబిడ్డను కూడా వాడుకొని తప్పుడు మాటలు కూడా చెప్పిస్తారు ఆ భార్యతో. నేను అడుగుతా ఉన్నా, బయటకు వచ్చిన ఆ వీడియో చూసిన తర్వాత, ఆ వీడియో భర్త భార్య బట్టలను చింపుతా ఉన్నాడు అందరి ముందు. ఆ వీడియో బయటకు వచ్చింది, వైరల్ అయింది, సోషల్ మీడియాలో వైరల్ అయింది. నిజంగా రాష్ట్రం మొత్తం నిబరిపోయింది అది చూసి. చంద్రబాబు నాయుడు గారి కుట్రల రాజకీయాలను చూసి, ఈ వెన్నుపోటు పాలనను చూసి రాష్ట్రం మొత్తం షాకు గురైంది. మీరు కూడా ఒకసారి చూడండి ఆ వీడియోను. మళ్ళా ప్లే చేయి. మళ్ళా చూస్తారా? మళ్ళా పెడదాం, మళ్ళా పెట్టు, ఈ పక్క చూపి. కింది పెట్టవచ్చు.